హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ వెరీ 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 లాంగ్ టైమ్. మేము ఇండియా నుండి మస్కట్ మూవ్ అయిన తర్వాత నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఆబ్వియస్లీ ఒక 5 months ఓల్డ్ బేబీతో కంట్రీ మూవ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ అండ్ మెస్సీ అండ్ ఇట్స్ సో మెనీ థింగ్స్. ఇట్స్ లిటిల్ ఈజీ బికాస్ మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, ఆర్ ఎల్స్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ఐ కెన్ మేనేజ్ అని. సో హియర్ వచ్చిన 2 weeks తర్వాత మేమైతే ఫస్ట్ కొంచెం వెకేషన్ లాగా బయటికి వెళ్తున్నాం. ఇంతవరకు అన్నీ గ్రాసరీస్ సర్దుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, అన్ప్యాక్ చేయడం దీంతోనే సరిపోయింది. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అవర్ ఫస్ట్ అవుటింగ్ అని చెప్పొచ్చు. వీఆర్ హియర్ టు వాచ్ డాల్ఫిన్ షో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ. సో ఫస్ట్లీ నేను చాలాసార్లు ఇది వెళ్ళాను కాబట్టి ఏముందిలే అని అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఐ థింక్ ద మస్కట్ సీ ఈజ్ టూ డిఫరెంట్ అనుకుంటా. ఇట్స్ ఆల్సో వెల్కమింగ్ అస్. చాలా చాలా బాగా అనిపించింది. సో నేను, అమ్మ, మా నాన్న అయితే వెళ్ళాము. అండ్ మై హస్బెండ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ బేబీ. హియర్ బేబీ ఆయనకు అప్పచెప్పేసి మేమైతే అలా వెళ్ళాము ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్. సో హియర్ మై మామ్ ఈజ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ వాటర్, బట్ షీ ఎంజాయ్డ్ అ లాట్ థరోలీ. అండ్ ఈవెన్ మై డాడ్ టు. వాళ్ళిద్దరికంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. కోర్స్ ఎలా ఉన్నాడు, నిద్రపోయాడా, ఏడుస్తున్నాడా అని మెసేజెస్ చేసుకుంటూ ఉన్నాను కానీ బట్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఐ ఫర్గెట్ మై సెల్ఫ్ వెన్ ఐ ఆమ్ ఇన్ వాటర్, దట్స్ ట్రూ ఫర్ షూర్. అండ్ హియర్ చూసారా మా అమ్మ నాన్న వాళ్ళ కళ్ళలో ఆనందం, ఫేస్లో నవ్వు. దే ఆల్సో ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఆ రైడ్ చాలా బాగుంది. ఈ బోట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. చూసారా బోట్ అంతా ఫుల్ ఉంది. కొంచెం చైనా పీపుల్ ఎక్కువ ఉన్నారు అండ్ దెన్ ఫ్యూ ఒమానీస్ అండ్ మేము. బోట్ అయితే ఫుల్ అయింది. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళాక వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి డాల్ఫిన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకెళ్తారు. మిడిల్ ఆఫ్ ద సీ అని చెప్పచ్చు. అండ్ ఈ డాల్ఫిన్స్ కూడా చాలా లక్కీ. అందరికీ కనిపిస్తాయని గ్యారంటీ అయితే లేదు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ అవర్ లక్. ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి అస్సలు కనిపించవంట. కనిపిస్తే మాత్రం ఆబ్వియస్గా హండ్రెడ్స్ ఆఫ్ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. మనం రెగ్యులర్గా చూసేలాగా ఇంత పైకి జంప్ చేయడం, డ్యాన్స్ చేయడం అలా ఉండదు. అవి క్యాజువల్గా దాని డైలీ రొటీన్లో ఎలా బిహేవ్ చేస్తాయో అలా మూవ్ అవుతూ ఉంటాయి. మనమైతే బాగా చూడొచ్చు అనమాట. ఈ వీడియోలో నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను డాల్ఫిన్స్ కనిపించినప్పుడు. మనకు ఆబ్వియస్గా చాలా బోట్స్, షిప్స్, ట్రెడిషనల్ బోట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ కూడా చూడొచ్చు. చాలా ఫ్రెష్ బ్రీజ్ మీకు తెలుస్తుంది కదా, చాలా ఫ్రెష్ బ్రీజ్, స్పీడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. యా అండ్ ఇప్పుడు కూడా ఫైనలీ వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను తెలిసే, ఎవ్రీ మదర్ ప్రాబ్లం. బేబీ పుట్టగానే వాడు ఏం చేసినా వీడియో, ఫొటోస్, మెమరీస్ డాక్యుమెంట్ చేయడంతో ఫోన్ ఫుల్ స్టోరేజ్ అవుతుంది. ఫోన్, ఐప్యాడ్ అన్నీ ఫుల్ స్టోరేజ్. నాకు ఒక్క ఫోటో కూడా తీయడానికి లేదు. అలానే మెమరీస్ని డిలీట్ కూడా చేయలేము. సో హియర్ ఐ ఆమ్ ఎడిటింగ్ మై వీడియోస్ అండ్ దిస్ ఈస్ ద ట్రెడిషనల్ బోట్ ఐ టోల్డ్. అవంతా షోకే కాదు, బుక్ కూడా చేసుకోవచ్చు. బట్ లిటిల్ పెద్దగా ఉంది అది. నాట్ ఫర్ కైండ్ ఆఫ్ దిస్ స్టే అలా ఉండొచ్చు దాంట్లో. అండ్ హియర్ చూసారా ఒమాన్ ఫ్లాగ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. బోట్ కూడా ఒమాన్ ఫ్లాగ్ అక్కడ కనిపిస్తుంది. అండ్ దీస్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ హియర్, ఒమాన్ పీపుల్. గల్ఫ్ కంట్రీ అన్నంత భయపడేలాగా అయితే ఏం అస్సలు అనిపించలేదు. అండ్ హియర్ వాళ్ళు మనకి డాల్ఫిన్స్ వచ్చినప్పుడు చెప్తారు, మనం కైండ్ ఆఫ్ బోట్ ముందరికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు, భయం ఏమి ఉండదు. అవి కూడా నేను యాడ్ చేశాను. మేము ముందరికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో హ్యావ్ ఎ లుక్. అండ్ మాకు బోనస్గా డాల్ఫిన్తో పాటు ఒక టర్టిల్ కూడా కనిపించింది. ఆ టర్టిల్ ఇంకా స్పెషల్గా అనిపించింది. చాలా పెద్ద టర్టిల్, కలర్ఫుల్గా ఉంది. వామ్మో ఏంటిది, ఏదో వచ్చేసింది, బోట్లోకి వచ్చేసేదేమో అనుకున్నాను. బట్ దెన్ ఐ రియలైజ్, మా వాళ్ళు చెప్పారు, మా పేరెంట్స్, టర్టిల్ చూడని. చాలా బాగా అనిపించింది. ఆ డాల్ఫిన్స్ అయితే మై గాడ్, వాటర్ ఇట్లా బోట్లకు కూడా వచ్చేసాయి. అవి డ్యాన్స్ చేస్తుంటే చాలా దగ్గరగా వచ్చేసినాయి కూడా. అండ్ తర్వాత నేను భయపడి వీడియో కూడా తీయలేదు, ఫోన్ తీసేసుకుంటుందేమో అని. యూ కెన్ సీ ద డాల్ఫిన్స్ దేర్. అక్కడ మూవ్ అవుతుంది కదా, అవంతా డాల్ఫిన్సే. ఆల్మోస్ట్ మనం డాల్ఫిన్స్ ఉండే దగ్గరికి వచ్చేసాము. ఆబ్వియస్గా అందరూ వాళ్ళ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటున్నారు.
చాలా అంటే చాలా డాల్ఫిన్స్. ఇంకా చాలే బోర్ కొట్టింది వెళ్ళిపోదాం అన్నంత డాల్ఫిన్స్ కనిపించాయి మాకైతే. సీ 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 సో బ్యూటిఫుల్ అసలు అవి జంప్ చేస్తుంటే ఆ సౌండ్ కానీ, ఆ ఫీలింగ్ కానీ చాలా బాగుండింది. నేను కూడా ఫస్ట్ టైం ఇలా డాల్ఫిన్స్‌ని వాచ్ చేయడం. ఇలా సీలోకైతే చాలా సార్లే వెళ్ళాను గానీ, ఇలా డాల్ఫిన్స్‌ని చూడడం అయితే ఫస్ట్ టైం నేను. చూసారా? అక్కడ వేవ్స్ కంటే ఎక్కువ డాల్ఫిన్సే ఉన్నాయి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే. మేబీ నా వీడియోలో అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే అవి అదో ఇది టర్టిల్ అండి. నేను చెప్పాను గదా! సీ అది ఎలా ఉందో. ఆబ్వియస్‌గా లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అండ్ మనకి ఆహ్, సీ సిక్ అవ్వకుండా చాక్లెట్స్ అనేది ఎక్కడైనా ఇస్తారు. అలాంటి చాక్లెట్స్, ఈ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ ఈ ట్రిప్ అంతా అయిపోయినాక ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి కొన్ని ఉంటాయి కదా న్యాచురల్గా ఫామ్ అయిన ఎలిఫెంట్ షేప్డ్ రాక్స్ అవన్నీ కూడా మాకు చూపించారు. అండ్ ఇంకొక రాక్ అయితే ఒమానీ హెడ్ లాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు తలపైన ఒకలాంటి హ్యాట్ పెట్టుకుంటారు కదా అది. ఓ మై గాడ్, కెన్ యూ సీ దట్ హౌ మెనీ డాల్ఫిన్స్ అట్ ఏ టైమ్. వావ్, వాటర్ కూడా చాలా క్లియర్ సీ ఇక్కడ. మొత్తం లోపలున్న డాల్ఫిన్ స్విమ్ చేస్తున్నా కూడా కనిపించాయి. ఐ థింక్ ఐ హ్యావ్ పోస్టెడ్ దట్ ఆల్సో. మా షిప్ కింద ఒక డాల్ఫిన్ ఇలా పాస్ అయింది. ఆ లోపలిది కూడా మాకు కనిపించింది లోపల ఉండగానే. ఆబ్వియస్గా అందరం ముందర సైడ్కి అయితే వచ్చేసాము చూడడానికి. రియలీ హ్యాడ్ ఎ వెరీ బెస్ట్ టైం. సీసీ ఇక్కడ చూడండి. ఆబ్వియస్గా మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ అంతే వెళ్ళి వచ్చేయడానికి అంతా కలిపి. ముందే బోట్ అన్నీ బుక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మార్నింగ్ టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అవి ఫుడ్ తినడానికి బయటకు వస్తాయంట. సో అదే టైంలో ఇది పాసిబుల్ అవుతుంది. అన్నీ ప్లాన్ చేసుకొని మీరు బుక్ చేసుకుంటే యూ రియలీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైమ్ హియర్. అండ్ మై బేబీ 6 months ఓల్డ్. వాళ్ళు ఏం కాదు, యూ కెన్ గెట్ హిమ్ ఇన్ టు ద బోట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ అన్నారు. బట్ నా మదర్ ఇన్స్టింక్ట్ అస్సలు ఒప్పుకోలేదు. వద్దంటే వద్దు, నేను అస్సలు తీసుకురాను, నువ్వు ఉండు లేదంటే నేను బేబీతో బయట ఉంటానని చెప్పే లోపల మా హస్బెండ్ కూడా ఓకే ఫైన్, నాకు కూడా వద్దనిపిస్తుంది అని తను ఉన్నారు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అనమాట. అందులో మదర్కి ముందే ఖచ్చితంగా తెలుస్తుంది. సో అలా మేము తీసుకురాకపోవడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక బేబీ వచ్చింది లోపల. పేరెంట్స్ ఒక చిన్న బేబీని తీసుకొచ్చారు. యూ కెన్ సీ హర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై వీడియో. ఐ థింక్ తను ఒక 9 months ఓల్డ్ అనుకుంటా. బట్ స్టిల్ చాలా 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 సఫర్ అయ్యారు. ఇక్కడ మనకి సీ లోపలికి వెళ్తాం కదా, సో మనకి విండ్ ఎక్కువగా ఉంటుంది, షేకింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ షేక్ అవుతుంది. సో బేబీ బాగానే ఇబ్బంది పడింది కొంచెం. ఆబ్వియస్గా వాళ్ళ అమ్మ తనని జస్ట్ లోపల పెట్టేసుకొని గట్టిగా హక్ చేసుకొని ఫీడింగ్ ఇస్తూ లిటరల్లీ తను ఏడవడం చాలా సఫర్ అయింది. సో థ్యాంక్ గాడ్ అనిపించింది. అందులో మేము రీసెంట్గానే జర్నీ చేసి వచ్చాం కదా ఫ్లైట్. సో తను కొంచెం డల్ అయ్యాడు, ఐ మీన్ అడ్జస్ట్ అవ్వడానికి. మళ్ళీ దీనికి తీసుకెళ్ళింటే చాలా కష్టం అవుతుండే. సో ఖచ్చితంగా యూ జస్ట్ లిజన్ టు యువర్ ఇన్స్టింక్ట్. అండ్ హియర్ నేను చెప్పినట్లు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కప్ కేక్స్ అలా అన్నీ ఇచ్చారు. తినే మా కెప్టెన్ మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆబ్వియస్గా అందరికీ ఇక్కడ ఫోటో సెషన్ అయితే ఉంటుంది కదా, సో 1 by 1 అలా వెళ్తూ వస్తూ ఉన్నారు. బట్ నాకైతే నో కాంపిటీషన్ అనుకుంటా, నేను అక్కడే ఉన్నాను, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఫ్యూ పిక్చర్స్ కూడా తీసుకున్నాను. ఎంతమందికి వాటర్ని ఎంజాయ్ చేస్తారు? నాకు తెలిసి కొంతమందికి వాటర్ బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ కొంతమంది చాలా చాలా భయపడతారు కదా. యా
నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. వాటర్, బీచ్ నాకు చాలా ఇష్టం. సో, ఇలా ఇక్కడ బీచెస్ ఎక్కువున్నాయి. ఇలాంటి ఒక కంట్రీలో నేను లీవ్ చేస్తాను, ఇక్కడ స్పెండ్ చేస్తాననేది అస్సలు అనుకోలేదు. లెట్స్ సీ హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి. యాస్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ అఫ్‌కోర్స్ మా హస్బెండ్ ఇక్కడికొచ్చి ఆల్మోస్ట్ 8, 9 మంత్స్ అయిపోతుంది కాబట్టి ఆయన అన్నీ సెట్ చేశారు. బట్ స్టిల్ మేమొచ్చాక చాలా అఫ్‌కోర్స్ బ్యాచిలర్ హౌస్‌లో ఉంటుంది కదా! సో, దాన్నంతా సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. చిన్న బేబీతో కాబట్టి. యాహ్! ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా నేను క్యాండిడ్ పిక్చర్స్ అయితే, వీడియోస్ అయితే తీశాను కాబట్టి ఇలా ఉంది. మనకు తెలిసిందేగా పిక్చర్ అంటే వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు మన పేరెంట్స్ ఎప్పుడైనా. సో, యాహ్! యాహ్! ఇక్కడ మీరు చూస్తే నేను చెప్పిన రాక్ ఇదే. అది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ రా ఉంటది. ఇదైతే ఒమానీ క్యాప్ లాగా ఉంటది. లక్కీగా నాకు ఒమానీ అక్కడే కూర్చున్నాడు కాబట్టి యూ కెన్ కంపేర్ అండ్ సీ థాట్. సేమ్ ఒక ఒమానీ పర్సన్ హ్యాట్ పెట్టుకొని చూస్తున్నట్లు క్లియర్‌గా తెలుస్తుంది అదైతే. సో, అది నేనైతే క్యాప్చర్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్‌గా ఫార్మ్ అయ్యాయి. ఏదో మూవీ షూటింగ్‌లో కూడా యూజ్ చేశారు అని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మా కెప్టెన్ అయితే. చెప్పారు. చూపిచ్చారు. అక్కడ అన్నీ చాలానే చెప్పారు. చాలా రాక్సే చూపిచ్చి ఒక్కొక్క రాక్‌కి ఒక్కో స్టోరీలా చెప్పారు. బట్ కైండ్ ఆఫ్ ఒమనీస్‌లో చెప్పారు కాబట్టి అన్నీ అంతగా అయితే అర్థం కాలేదు. ఈ షేప్ చూపించడం అయితే ఆబ్వియస్‌గా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తారు. తెలుస్తుంది కాబట్టి వి గాట్ ఇట్. చాలా బాగుండింది వ్యూ అయితే. ఐ ఫీల్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రీసెంట్‌గా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాను కాబట్టి అదే గుర్తొచ్చింది. క్లియర్ సీ అండ్ మధ్య మధ్యలో రాక్ ఫార్మేషన్ అవ్వడం అన్నీ అలానే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మనకి కింగ్స్ ప్యాలెస్ కూడా కనబడుతుంది. బ్యాక్ సైడ్ కింగ్ ప్యాలెస్ అది కూడా చూపించారు. అండ్ ఇది చూసంటే ఎలిఫెంట్ తొండం ముందరకు ఉండేది. ఎలిఫెంట్ షేప్‌లో ఫామ్ అయింది. అండ్ టోటల్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. డెఫినెట్‌లీ ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా డాల్ఫిన్ షో చూడటం అనేది. డాల్ఫిన్ షోయే కాదు, ఆ రైడ్ ఈజ్ మెయిన్లీ టూ బ్యూటిఫుల్ అనమాట. ఇఫ్ యూ ఎంజాయ్ వాటర్, భయమైనా కూడా పర్లేదు, చాలా చాలా బాగుంటుంది ఆ రైడ్ అయితే. సో డెఫినెట్లీ గో ఫర్ ఇట్.